హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళైతే ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు తక్షణమే సడెన్‌గా చేయాలనే కూర ఏదన్నా ఉందంటే అది మజ్జిగ చారు. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇది చాలా ఇన్‌స్టంట్‌గా 5 నిమిషాల్లో రెడీ చేసుకునేయొచ్చండి. దానికి కావాల్సింది ముందు మనము ఒక 2 కప్పులు పెరుగుని తీసి ఇలా కొద్దిగా సాల్ట్ వేసి మనం ఎంత చిక్కగానో, పలచగానో చేసుకుంటాం గదా! అలాగా మనం వాటిని చిలికి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని, అందులో కొద్దిగా ఆయిల్ వేసి, అది వేడయ్యాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు కూడా తీసుకొని ఫ్రై జేసుకోవాలి. ఈ మజ్జిగ చారుకి మజ్జిగని మనం కాస్త పుల్లగా ఉండే పెరుగుని తీసుకుంటే చాలా బావుంటుంది మజ్జిగ చారు. ఇప్పుడు కొద్దిగా ఆనియన్స్‌నైతే తీసుకొని, వాటిని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలరొచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ అంత పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు. ఈ మజ్జిగ చారుని మనం ఎవ్వరు ఇంట్లో లేనప్పుడు, మనం ఒక్కరమే ఉంటాం కదా! ఏం వంట చేసుకుంటాంలే అన్నప్పుడు, మనకు సింపుల్‌గా ఇదొక్కటి చేసుకొని వేడి అన్నంలో తింటే చాలా బావుంటుంది. ఇప్పుడు కొద్దిగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక టమోటా ముక్కలనైతే తీసుకున్నాను. ఇవి కాస్త మగ్గేలోపు దీనికి సరిపడా కొద్దిగా పసుపునైతే తీసుకుంటున్నాను. మజ్జిగలో ఇలా పసుపు వేసి తాలింపు పెట్టుకోవటం వల్ల పిల్లలకి జలుబనేది చెయ్యదు. అలాగే కారం వేశామా లేమా అన్నట్టుగా కాస్త ఒక హాఫ్ టీ స్పూన్ కారం తీసుకోవాలి. రుచికి బావుంటుంది. సాల్ట్ మనం ఆల్రెడీ మజ్జిగలో యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ నేను సాల్ట్ వేయలేదు. ఇవన్నీ కాస్త ఆయిల్‌లో అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనము కలిపి పెట్టుకున్న మజ్జిగలోకి దీన్ని ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఒక్కోసారి మనము ఇదే ప్యాన్‌లోకి మజ్జిగని వేసుకుంటాము. అంటే కాస్త ప్యాన్ వేడిగా ఉన్నప్పుడు మజ్జిగేస్తే విరిగిపోతాయి. అందుకని ఆ తాలింపునే మనం మజ్జిగలో వేసి మిక్స్ చేసామనుకోండి, మజ్జిగనేది విరగకుండా చాలా చక్కగా వస్తుంది. లాస్ట్‌లో కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మజ్జిగ చారు రెడీ అయిపోయిద్ది. చలికాలంలో పిల్లలకి పెరుగు పెడితే జలుబు చేస్తుందని అనుకునేవాళ్ళు ఇలా మజ్జిగ చారు చేసి పెడితే జలుబు కూడా చేయదు. సరేనండి. గుమగుమలాడే మజ్జిగ చారైతే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి ఇది వేసుకొని తింటే చాలా బావుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.